హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, ఈ యొక్క శుభవార్తల ద్వారా ఎవరెవరు బెనిఫిట్ అనేది పొందబోతున్నారు, అలాగే కొత్త రేషన్ కార్డులపై వచ్చినటువంటి ఆ శుభవార్త ఏంటి, క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు గనక రేషన్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు ఒక లైక్ చేసి, మీకు పక్కనే కనిపిస్తున్నటువంటి బాణం గుర్తు పైన క్లిక్ చేసి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే, ముఖ్యంగా ప్రతి చిన్న అప్డేట్ కూడా వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి, మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి. సో, మనకు రీసెంట్లీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది పార్లమెంట్లో. ఇక త్వరలో మనకు అసెంబ్లీ సమావేశాల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు బడ్జెట్‌ని అయితే కేటాయించడం కోసం కసరత్తులైతే స్టార్ట్ చేసింది. ఈ ప్రణాళికలని రచిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో అటువంటి వారందరికీ 2 శుభవార్తలనైతే ప్రకటించారు. సో, ఈ యొక్క 2 శుభవార్తలను మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. సో, అది మనం చూసుకున్నట్లయితే ప్రదేశ్‌లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలు వంటి నిత్యావసరాలకే పరిమితమైన సరఫరాను ఇప్పుడు మరింత విస్తృతంగా విస్తరించింది. ప్రజల రోజువారీ ఆహారపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేషన్ జాబితాలో గోధుమ పిండిని కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ఈ నెల నుంచి కొత్త విధానంలోకి అమలులోకి రానుంది. మొదట జిల్లా కేంద్రాలలో ప్రారంభమై తరువాత డివిజన్, మండల స్థాయిలలో కూడా అమలు చేయనున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు కార్డు ఉంటే సరిపోతుంది. 1 కిలో గోధుమ పిండిని కేవలం రూ. 20కే అందించనున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో గోధుమ పిండి ధరలు కిలోకు రూ. 60-65 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది. ముఖ్యంగా రోజువారీ ఖర్చులు పెరిగిన ఈ సమయంలో తక్కువ ధరకే మనకు నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకురావడంతో హర్షణీయమైన విషయం. గోధుమ పిండిని ప్రత్యేక ప్యాకెట్లలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ దుకాణాలకు సరఫరా చేసి ఈ నెల నుంచే అమలు చేయబోతున్నారు. ఇక బహిరంగ మార్కెట్తో పోలిస్తే కిలోకు సుమారు రూ. 40 వరకు ఆదా అవుతుండటంతో ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, చక్కెరను అందిస్తుంది. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి జొన్నలు, రాగులు పంపిణీ ప్రారంభమైంది. ఇందుకోసం బియ్యం కోటాలో కొంత మేరకు తగ్గించి పోషక విలువలు అధికంగా ఉన్నటువంటి చిరుధాన్యాలను ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు గోధుమ పిండి కూడా చేరడంతో రేషన్ సరుకుల జాబితా మరింత విస్తరించింది. ఈ మార్పులు ప్రజల ఆరోగ్యం, పోషక ఆహారంపై ప్రభుత్వ ఉన్నత శ్రద్ధను ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ ఆదాయం ఉన్నటువంటి కుటుంబం సమతుల్యమైనటువంటి ఆహారం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. రేషన్ షాపులను కేవలం సరుకుల పంపిణీ కేంద్రాలుగా మాత్రమే కాకుండా మినీ మాల్స్‌లా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతుంది. కొన్ని నగరాలలో ఎంపిక చేసినటువంటి రేషన్ షాపులను సుమారు రోజుకు 12 గంటల పాటు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం రేషన్ దుకాణాలు నెలలో 1వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఇక అవి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటున్నాయి. ఈ పరిమిత కాల సమయానికి కారణం చాలామంది లబ్ధిదారులు రేషన్ అనేది తీసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై పని వేళలను పెంచితే ఈ సమస్యలను తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఈ మార్పులు సామాన్య ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయి. గోధుమ పిండి పంపిణీతో పాటు సేవల విస్తరణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మొత్తంగా
మనకు ఈ నెల నుంచే రేషన్‌లో ముఖ్యంగా మనం చూస్తే బియ్యం, చక్కెర, రాగులు, జొన్నలతో పాటు కందిపప్పు, అలాగే వీటితో పాటుగా గోధుమ పిండి, కిలో గోధుమ పిండనేది మనకు అందివ్వబోతున్నారనమాట. సో, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ఎట్టకేలకు ప్రకటించడం జరిగింది. ఇక ఈ రేషన్ కార్డ్‌లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కొత్తగా అంటే రీసెంట్‌లీ కొత్త రేషన్ కార్డులైతే పంపిణీ చేశారు. కానీ చాలామంది కొత్త రేషన్ కార్డులనేది తీసుకోలేకపోయారండి. సో, ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకుని వారు తీసుకోలేకుండా ఆగిపోయారో, అటువంటి వారందరిని గూడా అంటే కొత్త రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు సకాలంలోకి వెళ్లి తీసుకోలేకుండా ఉన్నారో, వాళ్ళ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు తిరిగి ఆయా మండల ఆఫీసులకైతే వెళ్ళిపోయాయన్నమాట. సో, వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ వారంతా కూడా అయితే దాన్ని తీసుకోవడం జరిగింది. పౌర సరఫరాల శాఖ డిపార్ట్‌మెంటు. సో, ఇప్పుడొచ్చేసి ఎవరికైనా కొత్త రేషన్ కార్డ్ కావాలి అంటే, వాళ్ళు సచివాలయంకెళ్ళేసి రూ. 200 అనేది ఫీజనేది చెల్లించి కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో, అప్లికేషన్ పెట్టుకున్నటువంటి మీకు నెల రోజుల లోపలే నేరుగా పోస్ట్‌లో అయితే మీకు రేషన్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. సో, ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్తని చెప్పుకోవచ్చు. ఇక నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్ ఉన్న వారికి విరివిగా అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా అయితే అందివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డిసైడ్ అయితే చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి కుటుంబాలకు మరో ఊరటనిచ్చే అంశం ఏమిటంటే చాలా కాలంగా రేషన్ కార్డ్‌లో డిలీట్ ఆప్షన్ మాత్రమే ఎనేబుల్‌లో ఉండేది. ఇప్పుడొచ్చేసి కొత్తగా ఎవరైనా పెండ్లైనటువంటి వారుంటే, వారికి కొత్త రేషన్ కార్డులైతే పెట్టుకునేదానికి అవకాశం అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ, మనకు శుభవార్తనైతే అందించిందనమాట. సో, కొత్తగా రేషన్ కార్డ్ కోసం ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మరియు యాడింగ్ అనేది, డిలీట్ అనేది గూడా నిరంతరం మనకు ఉండే విధంగా రాబోయేటువంటి కాలంలో సకాలంలో ఈ యొక్క మార్పులు, చేర్పులన్నీ గూడా జరిగే విధంగా సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఇక ఇప్పటికే ఎవరినైనా సరే మీ కార్డ్‌లో నుంచి తొలగించి ఉంటే, సో, వారిని కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరినైనా సరే డిలీట్ చేయాలన్నా సరే, వారికి సంబంధించినటువంటి తగిన డాక్యుమెంట్స్ అనేది మనం తీసుకొని వెళ్లి ఇచ్చి మనం డిలీట్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా కొత్త రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద ఒక కొత్త కార్డ్‌ని కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కార్డ్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఈ కార్డ్ ఇక నుంచి మనకు ఎవరికైతే ఉంటుందో వారికే ఆడబిడ్డ పథకం కావచ్చు, అండ్ తల్లికి వందనం పథకం కూడా రైతులకు సంబంధించి ఏదైనా సరే మనకు అన్నదాత సుఖీభవ ఇలాంటి స్కీమ్స్ కూడా ఖచ్చితంగా ఎవరికైతే ఆ యొక్క కార్డ్ అనేది ఉంటుందో, సో, వారికి మాత్రమే ఈ పథకాలన్నీ కూడా అయితే అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సుముఖత అయితే చూపడం జరిగింది. సో, ఇక వీటితో పాటుగా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కూడా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా మనకైతే ఇవ్వబోతున్నారండి. సో, ఈ యొక్క ఫ్రీ గ్యాస్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి కుటుంబదారులకి బీపీఎల్ రేషన్ కార్డ్ అయితే ఉంటుంది. సో, ఆ కార్డు కలిగినటువంటి కుటుంబాలకు మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్‌తో పాటు స్టవ్వు, రెగ్యులేటరు, లైటరు, పైపు ఇవన్నీ కూడా అయితే మనకు ఫ్రీగా అయితే అందివ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రేషన్ కార్డ్‌లో ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే వారైతే రేషన్ కార్డ్‌కి తీసుకొని వెళ్ళి మీ యొక్క చౌక ధరల దుకాణం అంటే రేషన్ షాప్ దగ్గరికెళ్ళేసి మీరు దీనికి సంబంధించి ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఈకేవైసీ ఎవరికైతే పూర్తవుతుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకాలకు సంబంధించి గానీ ఏ బెనిఫిట్ అయితే ఉంటుంది. సో, మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ అయితే ఈ విధంగా అయితే వర్తించబోతుంది. ఈ యొక్క పథకాలకు సంబంధించి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని మీరు ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.